ఫస్ట్‌లీ దేవునికి చాలా చాలా వందనాలు. మీరు చేసిన ఫర్ ప్రేయర్స్ ఎస్పెషల్లీ. రూబెన్ జాయినింగ్ డేట్ ఇన్ ది ఆఫీస్ ఇస్ 6th ఆఫ్ జనవరి. మనమందరం మొత్తం సీసీఎం టీమ్ రూబెన్ కోసం ప్రార్థన చేశారు. ఆయనకి జాబ్ వచ్చేసింది. 6th జాయినింగ్ డేట్. మరి 7th బయలుదేరుతున్నాడనమాట. ఫర్దర్ ఆయన అక్కడ ఆఫీస్లో ఒక సాక్షిగా దేవుడిచ్చిన వాగ్దానం లాస్ట్ ఇయర్ రూబెన్ మాథ్యూ 7:7 అదే ప్రకారంగానే గాడ్ హస్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్. అండ్ థ్యాంక్ యూ టీమ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ రూబెన్. అండ్ ఆయన జర్నీ కూడా బై రోడ్ 7th స్టార్ట్ అవుతున్నాడు. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, మిషిగన్ టు టెక్సస్లో ఆయన జాయిన్ అవ్వాలి. ఏ ఏ జాబ్ అయితే ఆయన రిజైన్ చేసేసి వేరే జాబ్కి వెళ్ళాడో అదే జాబ్ దేవుడు మరి ఇచ్చారు, అదే కంపెనీలో, వెరైజన్ ఇన్ఫోసిస్ కంపెనీలో. ఎంత ఆశ్చర్యం అంటే ఆయన నిజంగా ద వే గాడ్ వర్క్స్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్స్. మనం అసలు ఊహించలేము అంత గొప్ప కార్యం. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్లీ ఇస్ నాన్న కోసం మీరు అందరు ప్రార్థన చేస్తున్నారు. కంటిన్యూ టు ప్రే ఫర్ హిమ్. నిన్న నైట్ ఆయన కండిషన్ చాలా క్రిటికల్ అయిపోయింది. వీ హ్యాడ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్. అండ్ మార్నింగ్ నేను 3:30కి అట్లా వచ్చాను ఇంటికి. ఇప్పుడు స్టేబుల్. అడ్మిషన్ మేము ఒప్పుకోలేదన్నమాట, ఎందుకంటే మరి వాళ్ళు అడ్మిషన్ చేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తారని మెడిసిన్స్ తీసుకొని వచ్చేసాము. ఆయనకి ఒక హాస్పిటల్లో హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు ఆఫ్టర్ ఈసీజీ. ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తే లేదు, హార్ట్ నార్మల్ ఉంది, బట్ ఆయనకున్న ఈ డిమెన్షియా అండ్ పార్కిన్సన్స్ వల్ల కొంచెం చెక్ చేయాలి, అడ్మిట్ చేయాలి అని చెప్పి నేను నైటే పాలన్నకు కూడా కాల్ చేశాను. అన్న ప్రార్థన చేశారు. బట్ నౌ ఈ స్టేబుల్, వీఆర్ బ్యాక్ హోమ్. కంటిన్యూ టు ప్రే ఫర్ హిమ్ దట్ ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్. ఐ నో our God is great. He knows how to take care of his children. So ఆయన పట్ల మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ your prayers. God has answered so many prayers, and he will definitely answer even on behalf of Sharon. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అక్క. దేవునికే మహిమ. దేవుని యొక్క చిత్తంలో మనం కనిపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధానం ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. మరి రూబెన్ విషయంలో ప్రభు చేసిన కార్యాన్ని బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. అంకుల్ విషయంలో కూడా మనం ప్రార్థన చేద్దాము. మరి షారోన్ విషయంలో కూడా మరి ప్రభు యొక్క చిత్తాన్ని కనిపెడుతూ మనం భారంగా మరి దేవుని యొక్క కార్యం కొరకు సంపూర్ణంగా కనిపెడదాం. ఎప్పుడైతే మనము ఆ యొక్క పూర్ణమైన మనస్సుతో ప్రభు పట్ల ఆధారపడతామో ఖచ్చితంగా ఆయన సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు కదండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంలోనికి మనము ఎప్పుడైతే ప్రభు పైన ఆధారపడతామో ఖచ్చితంగా ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికే మహిమ. ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే మరి మీరు తెలియచేయచ్చు అండి.
ఎవరైనా మరి మీరు ఏదైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే ప్రభు చిత్తంలో తెలియచేయచ్చు. సమయం ఉన్న కొలది మనకు చాలా సమయం ఉంది కనుక మరి క్లుప్తంగా మీ సాక్ష్యాలు తెలియచేయచ్చండి. లవ్లీ ఆంటీ, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord and all family. ఎస్ ఆంటీ, ఎస్. నేనే ఒక చిన్న సాక్ష్యాన్ని గడిచిన 2-3 వారాల నుంచి పంచుకోవాలనుకుంటున్నాను, కానీ టైం దొరకక పంచుకోవట్లేదు. మరి ప్రభు ఇచ్చిన సమయం కొలది మరి ఈ యొక్క సమయంలో పంచుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాను. దేవునికే మహిమ, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఏమైందంటే గడిచిన మాసంలో మనకు అందరికీ తెలిసినట్టుగా కిరణ్ అన్న పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతము పెద్ద తాండా ప్రాంతం. మనకందరికి తెలుసు, లాస్ట్ డిసెంబర్ 18వ తారీఖు మనం అక్కడ క్రిస్మస్ సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ వచ్చాం. ఆ మీటింగ్లో మరి దేవుడు ఎలాంటి పరిస్థితి అంటే, దాదాపుగా 15వ తారీఖు అయితే మనము అందరికీ అవకాశం ఉంటుంది అని అనుకొని మరి ఏర్పాటైతే చేసినాం. కానీ ఆ టయానికి మరి మనకు మ్యూజిక్ అందించేటటువంటి సహోదరుడు, లేదంటే సౌండ్ సిస్టము అరేంజ్ చేసే సహోదరుడికి వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల తను రాలేను అన్నట్టుగా తెలియజేస్తూ వచ్చాడు. అప్పుడు ఇంకో సమయం కొరకు చూసినప్పుడు 18వ తారీఖు అయితే బాగుంటుంది అని తెలియజేసినప్పుడు సరే అనుకున్నాం. మరి ఆ సందర్భంలో మరి వెళ్ళాల్సినటువంటి మన టీం మెంబర్స్ కూడా మోస్ట్లీ అది వర్కింగ్ డే అవ్వడం వల్ల అందరూ బిజీ అయిపోయినారు. అందరూ బిజీ ఉన్నారు. ఇంకా వెళ్ళడానికి మరి మన వాళ్ళని అడిగినప్పుడు అందరూ కూడా ఏదో ఒక వ్యక్తిగతమైన అవసరత కానీ వారికి ఉన్న పనుల భారాన్ని బట్టి రాలేకపోతూ వచ్చారు. ప్రార్థన చేసుకున్నాను వ్యక్తిగతంగా. నేను, ప్రభువా, ఇది మరి నా మట్టుకైతే ఏం చేయలేను, కానీ మరి మీ చిత్తంలో కనిపెడుతున్నాం ప్రభు అని ప్రార్థన చేసుకొని మరి బయలుదేరినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడంటే, మరి వెళ్ళే సమయానికి మరి నేను ఒక్కరిని వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడికి 70 కిలోమీటర్స్, 55 నుంచి 60 కిలోమీటర్స్. మరి ఒక్కరిని వెళ్ళాలంటే 2 వీలర్లు వెళ్ళాలనుకోండి, మరి రిటర్న్ వచ్చే టైం 10-11 అవుతుంది. అది కంప్లీట్ హైవే. లేదు వేరే షార్ట్ కట్ రావాలంటేనేమో అక్కడ కంప్లీట్ లైటింగ్ ఉండదు. మరి ఎట్లా ప్రభువా, మరి నాకేమో ఈ బైక్ మీద వెళితే తిరిగి రానికి చాలా కష్టమవుతుంది అని ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేద్దామా అని చూస్తే అది తిరిగి రావడానికి ఆ టైం అయిపోతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా దొరకదు, ఏ ఫెసిలిటీ ఉండదు. మరి ఎలా అనుకొని ప్రార్థన చేసుకొని మన సహోదరుడు అన్సార్ అన్నను, ఆయన కార్ అవైలబుల్ ఉంటే మరి ఇస్తాడేమన్నట్టుగా అన్నతో మాట్లాడితే తీసుకుపోయి కొందరు అన్నాడు. ప్రభు సాయం చేశాడు, కానీ నాకేమో డ్రైవింగ్ రాదు. మరి అదొక సమస్య. సరే అని మన హెబ్రోన్లో మరి సహోదరులను అడిగితే ఒక సహోదరుడు, డ్రైవింగ్ బాగా వచ్చిన సహోదరుడు, నేను ఖాళీగానే ఉన్నానన్నా, నేను వస్తాను అని అన్నాడు. అలాగే ఇంకో సహోదరుడు కూడా, కీబోర్డు ప్లే చేసే సహోదరుడు, ఇంకొకతను కూడా, నేను కూడా వస్తానన్నా, ఖాళీగానే ఉన్నాను అన్నాడు. ఇంకా సరే, ప్రభు కృపను బట్టి మరి ఆ కీబోర్డ్ ప్లే చేసి అతను అవసరం లేదన్నమాట. మరి అక్కడ అన్నట్టుగా మరి ప్రభు ఎంత గొప్పవాడంటే, నేను అన్సార్ అన్న వెహికల్ తీసుకొని మరి ఆ డ్రైవింగ్ చేసే సహోదరుని తీసుకొని మరి మేము వెళ్ళేసరికి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, పెద్దతాండ ప్రాంతంలో మీటింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇవ్వట్లేదు ఎవరు. మనకు లాస్ట్ ఇయర్లో కానీ ఆ ముందు ఇయర్లో కానీ ఇచ్చిన ఫ్యామిలీస్ వెనకంజ వేస్తూ వచ్చారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అప్పటికే మన కిరణ్ అన్న మరి కామన్గా ఒక ప్లేస్, ఓపెన్ ప్లేస్లో మరి అక్కడ పెట్టుకుంటే ఇబ్బంది లేదు అంటే, ఎక్కడైతే మనం మీటింగ్ పెట్టుకోవాలో ఆ ఇంటి సహోదరుడు అన్న గంట సేపు కంటే ఎక్కువ పెడితే మరి నాకు ఇష్టం లేదు, మీరు గంట సేపు చేసుకుంటారంటే కంటిన్యూ చేయండి అని చెప్పి తను తాగున్నాడు. పైపెచ్చుగా నా ఏజ్ గ్రూపే ఇంచుమించుగా ఉండొచ్చు, ఇంకా చిన్నోడు కూడా ఉండొచ్చు.
అలాంటి చిన్న వయసు సహోదరుడు. మరి మనం ప్రార్థన చేసినాము, మనమందరం కూడా టీంలో ప్రార్థన చేస్తూ వచ్చినాము. మరి సరే, ఇంత వ్యతిరేకత మధ్యన మరి పెద్ద తాండా వెళ్ళినప్పుడు మరి ముఖ్యంగా ఏంటంటే పెద్ద తాండాలో మనకు ట్రైబల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉంటే కొంత పరిచర్య సులువుగా చేయగలుగుతాము. పైపెచ్చుగా అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మనం తెలుగులో ఎంత మాట్లాడినా కానీ వాళ్ళు ఏమాత్రము రెస్పాండ్ అవ్వరు. మరి కిరణ్ అన్న, మన మల్లేశ్వరి సిస్టర్ వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ వస్తారనుకున్నాము. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు రాలేకపోయినారు. ఈవెన్ సిస్టర్ కూడా అందుబాటులో లేకుండా చాలా బిజీగా తన పనుల్లో ఉండడం వల్ల ఇంకా మన కిరణ్ అన్న వేరే సహోదరుడు గుంటూరు నుంచి ఒక పాస్టర్, మరి ట్రైబల్ లాంగ్వేజ్ వచ్చిన పాస్టర్ను ఇన్వైట్ చేయడము, మరి ఆయన కూడా ఆ ప్రాంతానికి చెందినవాడు అవడం వల్ల ఆ ఊరిలో అసలు ఒక మాట చెప్తాను చూడండి, మీటింగ్ పెట్టుకోవడానికి అనుకూలత లేని సందర్భంలో మీటింగ్ కంటే ముందు గంట సేపు డోర్ టు డోర్ మినిస్ట్రీ చేశాం. డోర్ టు డోర్ మినిస్ట్రీ చేసి అందరిని ఇన్వైట్ చేశాము. అలాగే సువార్త పంచుకుంటూ వచ్చాం. దాని తర్వాత మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నాకు ఇంతవరకు అక్కడికి వెళ్ళేంత వరకు తెలియదు, ఒక ఫ్యామిలీ, ట్రైబల్ ఫ్యామిలీ పాలిటెక్నిక్ ల్యాబ్లో పనిచేయడానికి మరి ఒకప్పుడు వాళ్ళు కిరణ్ అన్నతో పరిచయలో ఉన్నటువంటి వాళ్ళు, మరి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా మరి ఆ యొక్క ట్రైబల్ లాంగ్వేజ్, ఆ భాష వచ్చినటువంటి వాళ్ళు కూడా అన్నతో పాటు ఉన్నారు. మనం ఒక్కరి కోసం చూస్తూ వచ్చాం, లేదా ఇద్దరైనా దొరికితే ఈ భాషను పట్టుకొని మనం అక్కడ పరిచర్య చేయొచ్చు అని. దేవుడు 5 మందిని ఏర్పాటు చేశాడు. అసలు నేను ఊహించలేదు ఈ విధంగా పరిస్థితులు ఉంటాయా అని. మరి అక్కడికి వెళ్తే నన్ను వెళ్ళంగానే చూసేసరికి ఆ ప్రాంతంలో ఒక సహోదరుడు అంటున్నాడు, మీ దేవుడి గురించి ఏమైనా చెప్పుకో, మరి మా దేవుని గురించి ఏదైనా చెప్పినావంటే మీకు వచ్చిన వాళ్ళందరికీ సమస్యలు ఏర్పడతాయి, చాలా జాగ్రత్తగా మీటింగ్ పెట్టుకోండి, లేదు అంటే మాత్రం మీరు ప్రతి సంవత్సరం వస్తున్నారు, మిమ్మల్ని చూసినాను కాబట్టి మీకే చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పలేదు నేను, నాకు అందరు కొత్తగా కనపడుతున్నారు, కాబట్టి మీ దేవుని గురించి ఏమైనా చెప్పుకో, కానీ మా దేవుళ్ళను తక్కువగా చేసి మాట్లాడొద్దు అని స్టార్టింగ్ చేయడానికంటే ముందే వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. సరే, ప్రభు చిత్తం ఏదైతే ఏం కానీ అని మనము మరి సరే బ్రదర్ అలాగే చేద్దామని చెప్పి, మరి మా దేవుని గురించి చెప్పడానికి మాకు టైం సరిపోదు, ఇంకో వాళ్ళ గురించి మాట్లాడడానికి సమయమే లేదు, సరే అలాగే చేద్దామని చెప్పి మరి ఆయనతో మాట్లాడుతూ మీటింగ్ ఆరంభించినప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను, ప్రభు ఎంత గొప్పవాడంటే కనీసం ఒక 2-3 గ్యాదర్, ఒక 10 మంది అయినా చాలే అన్న ఉద్దేశంతో మేము ఆరంభించినప్పుడు దాదాపుగా 80 నుంచి 100 మంది దాకా మరి ఆ ప్రాంతంలోనికి రావడం, ఆ యొక్క భాష ద్వారా మరి సువార్త అందించడం, వాళ్ళ యొక్క నిజంగా కూర్చోవడానికి ప్లేస్ లేకపోయినా నిలబడి వినడము, మరి దేవుడు ఎంత గొప్పగానో మరి ఆ యొక్క సువార్త వినడానికి, క్రిస్మస్ యొక్క సందేశం వినడానికి వాళ్ళు పూనుకుంటూ వచ్చారు. అప్పుడు నిజంగా అయిపోయిన తర్వాత మా ఆనందానికి కానీ, మేము చెప్పే మా ఒకరినొకరు పంచుకునే విషయంలో కానీ మా యొక్క హృదయం నిండి అసలు ఎంత పరిపూర్ణమైన ఆనందంలో ఉండిపోయామో. ప్రభువా, ఎంత వ్యతిరేకత మధ్య మరి మీరు మాత్రమే నమ్మదగిన దేవుడవు అన్నట్టుగా మేము ప్రభువుని ఎంతో స్తుతిస్తూ వచ్చాం. మరి ఆ సమయంలో కూడా అనేక మంది నిజంగా సువార్తను విని దేవుని నమ్ముకోవడానికి ముందుకు వస్తారంటే అనేక మంది చేతులు ఎత్తారు. మరి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అక్కడి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక సహోదరుడు అక్కడ చదువుకునే పిల్లలకు లంచ్ బాక్సెస్ నేను ఫ్రీగా ఇస్తానని చెప్పి ఒక 40 మరి 50 లంచ్ బాక్సులు మన మీటింగ్ అయిపోయిన తర్వాత పంచడానికి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఆకర్షించబడుతూ వచ్చారు. గిఫ్ట్లు అనేసరికి మరి క్రిస్మస్ సందర్భంగా నిజంగా చెప్తా ఉన్నాను, కనీసం అక్కడ కేక్ కట్ చేసి పంచితే కూడా పిల్లలు వస్తారో లేదో తెలీదు. కేక్ తిని వెళ్ళిపోయే వాళ్ళే, కానీ పనులు చేసుకొని వచ్చేవాళ్ళు, ట్రైబల్ ప్రాంతంలో ఉండే ఎల్డర్స్ కానీ అందరూ, దేవుడు వారందరినీ నడిపించాడు. వారందరూ కూడా ఎంతో ఆనందంతో మరి అయిపోయిన తర్వాత గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా ఒక లైన్లో 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక 20 మెంబర్స్ ఉన్నారు.
5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక 20 మెంబర్స్ ఉన్నారు. దాదాపు ఉన్న లంచ్ బాక్సెస్ అన్నీ ఇచ్చాం. మిగిలిపోయినవి 1, 2 ఉంటాయి. ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా ఇస్తూ వచ్చారు. నాకు కూడా ఒక లంచ్ బాక్స్ ఇచ్చారు. నిజంగా అసలు దేవుడు అక్కడ మీటింగే జరగదు అనుకున్న సందర్భాల్లో మనం ఎప్పుడు నేను మన కిరణ్ అన్న ఆ రోజు చెప్పాడు, పొద్దున్నే ఫోన్ చేశాడు మీటింగ్ ఉన్న రోజు. ఫోన్ చేసి మరి ఇట్లా ఎవరు రాకపోతే మరి ఏంటి కొందరి పరిస్థితి అని అన్నప్పుడు అన్నకు ఒకటే వాక్యాన్ని జ్ఞాపకం చేశా. కీర్తన 119, 18, 17 ఒకసారి మనం ఆ మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం అనుకుంటాను. 118వ అధ్యాయంలో కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8-9 వచనాలు ఒకటే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని ఆ మాట చెప్పాను. అన్న, మనం మనుషుల వైపు చూసి పరిచర్య చేయట్లేదు, దేవుడే సమకూరుస్తాడు. ఎవరు వచ్చినా రాకపోయినా మనం ప్రభు వైపు చూద్దామని ఆ ఒక వాక్యాన్ని ఎత్తిపట్టుకొని మేము ఇద్దరం మాట్లాడిన తర్వాత చిన్న మాట ప్రార్థన చేసుకొని ఆ కాల్ ముగించేసాం. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఎలాంటి పాజిటివ్గా రెస్పాన్స్ లేనటువంటి సందర్భాలు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే నిజంగా చెప్తా ఉన్నాను, ఏ సమస్యకు కూడా మేము అక్కడ ఇబ్బంది పడలేదు. పరిచర్యలో పలానా విషయంలో మేము ఇబ్బంది పడ్డామన్న సందర్భమే లేదు. దేవునికే మహిమ. నిజంగా ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రతి ఒక్క ప్రార్థనకు మనం జవాబు పొందుకుంటున్నాం. పరిచర్యలో దేవుడు ఎంతగానో మనల్ని దగ్గరుండి నడిపిస్తున్నాడు అని నేను ఆ రోజు రిటర్న్ జర్నీలో అసలు హద్దుపద్దు లేనంత ఆనందంతో ప్రభువును మహింపరుస్తూ వచ్చాను. నిజంగా ఇంత గొప్ప కార్యాలు చేయడానికి మేమే పాటి వాళ్ళం ప్రభువా, మమ్మల్ని అల్పులైన వారిని మీరు ఎంచుకున్నారు అని దేవుని ఎంతగానో స్తుతించి ఆ సమయాన్ని బట్టి ప్రభువును మా నోట మాట లేదు, మౌనమైపోయాం అందరం. అంత గొప్పగా దేవుని ఆరాధించడం కానీ, మనసులో ఆయనను బట్టి కొనియాడబడే విధానం కానీ, ఎంత గొప్ప దేవుడని మాట రానటువంటి భాషతో ప్రభు వైపు చూస్తూ వచ్చాం. నిజంగా దేవునికే మహిమ. ఇంకో గొప్ప కార్యము ఏదో వ్యక్తిగతంగా జరిగినప్పుడు కానీ లేదా ఇంకోటి మన కుటుంబంలో జరిగినప్పుడు కానీ ఉండే సంతోషం కంటే ప్రభు పనిలో ఉండే సంతోషము, ఆ ఆనందము ఎప్పటికీ వెలకట్టలేనిది. దానికి మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేం. కానీ దేవునికే మహిమ. ఇంకో సందర్భాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా ఏదైనా సాక్ష్యం ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. మరి కొంత సమయం ఇంకో సాక్ష్యాన్ని పంచుకోబోయే ముందు మరి మీరు ఏదైనా సాక్ష్యం ఉన్నట్లయితే సమయం ఉన్న కొలది దయచేసి తెలియచేయండి. ప్రైజ్ లార్డ్. దయచేసి సమయాన్ని మరి మీరు యూటిలైజ్ చేసుకుంటారనేది నా ఉద్దేశము. మరి ఒకవేళ లేనట్లయితే మరి నేను ఇంకో 2 నిమిషాల్లో ఇంకో సాక్ష్యాన్ని పంచాలనేది ఆశపడతా ఉన్నాను. గడిచిన సంవత్సరం అంతట్లో మరి పోయిన సంవత్సరం తీర్మానము మరి మనమందరం ప్రార్థన చేస్తూ వచ్చాం. యాప్రాల్ ప్రాంతంలో మరి మన నళిని సిస్టర్ గడిచిన 2-3 సంవత్సరాల నుంచి చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు. మరి అనేకమైన ఇబ్బందుల మధ్యన మరి ఇంకొకరు ఎవరు వచ్చినా రాకపోయినా అక్క ఎంతో భారంతో పిల్లల మధ్యన పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఒక 2-3 ఎల్డర్స్ కూడా గ్యాదర్ అవుతూ రావడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో అక్క జ్ఞాపకం చేసినా కానీ మరి మేమైతే నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం. మరి పోయిన సంవత్సరం డిసెంబర్లో మరి ప్రార్థన చేసుకొని ప్రభువా
మరి మీ చిత్తమైతే మీ పరిచర్య కొరకు సిద్ధపరచండి అని జనవరి మాసం నుంచి పోయిన సంవత్సరంలో మరి యాప్రాల్ ప్రాంతంలో పరిచర్య ఆరంభించినప్పుడు దాదాపుగా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎంతగానో దేవుని యొక్క వాక్యం పట్ల మరి కనిపెట్టేవారుగా, నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆశపడేటటువంటి వారుగా ప్రతిరోజు ప్రతి ఆదివారం మరి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపుగా 20 నుంచి 30 మంది వరకు మరి ఎల్డర్స్ రావడము, అనేక మంది ఆ ప్రాంతంలో వీరు దేవుని గురించి తెలియజేయడానికి వచ్చేవాళ్ళు అని వాళ్ళకందరికీ అర్థమైపోయింది. పైపెచ్చగా ప్రతి ఒక్కరూ అదే రకమైన ప్రేమను చూపించడం, సువార్తను వినడం, నమ్మామని వారు విశ్వసించి ఒక సాక్ష్యాన్ని చెప్పడం, అనేకమైన గొప్ప కార్యాలు తెలియజేయడం. నిజంగా పోయిన క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా మనం వాళ్ళందరికీ కూడా ఏదైనా గిఫ్ట్ ఇద్దామని మన టీం తరపు నుంచి ప్రార్థన చేసి వచ్చినప్పుడు మనకున్నటువంటి కాంట్రిబ్యూషన్స్ కానీ, నిజంగా మీకు చెప్తాను, నేను అక్కడ ఉన్నటువంటి అవసరత ఎంతైతే ఉందో అంత సమృద్ధిని మన కానుకల ద్వారా దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళందరికీ కూడా మరి అందరికీ శారీలు కొనిచ్చి ఇచ్చారు, అందరికీ చిన్నపిల్లలకు లంచ్ బాక్సులు ఇచ్చారు. నిజంగా దేవుడు ఎవరిని ప్రేరేపించి ఏ విధంగా బలపరుస్తాడనేది నేను ఎప్పుడు అసలు మీ అందరికీ తెలిసిందే, మన ఊహలకు అందది, మన ఆలోచనలకు అందదు దేవుని యొక్క కార్యం. ఆ విధంగా ఆ రోజు అందరికీ ఒక రకమైనటువంటి వాడుకునే విధానంలో వాళ్ళందరికీ శారీస్ పంచారు. ఆ రోజు లంచ్ బాక్సులు ఇచ్చాం, ఆ రోజు లంచ్ ప్రొవైడ్ చేసాం. నిజంగా ఒక మీటింగ్లో ఒక లంచ్ ప్రొవైడ్ చేయాలంటేనే 50 మందికి ప్రొవైడ్ చేయాలంటే అది ఎంత కష్టమైన పని. కానీ ఆ రోజు అన్నిటి కొరకు కూడా నిజంగా మన టీము మన వెనక కనపడకుండా, మీకు తెలీదు, నేను చెప్తా ఉన్నాను, మనం ఏ రోజు వాళ్ళ పేర్లు కూడా నేను ఎవరికి చెప్పలేదు. ఎంత సమర్పణ కలిగి మరి ఈ పరిచర్యకు సాయం చేస్తూ ఉన్నారన్నది నిజంగా ఎంతగానో దేవుని స్తుతిస్తాం. ఏ దానికోసమైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారో ఆ పరిచర్యకే వాడుతూ ఉన్నాం. నిజంగా చెప్తా ఉన్నాను, నేను ఒక సేవకుని కాదు, ఒక యాజకుని కాదు, నిజంగా ఒక ప్రాంతంలో పరిచర్య చేయడానికి యోగ్యత లేనటువంటి వాడనైనప్పటికీ కూడా నిజంగా ప్రభు వైపు చూస్తూ వాళ్ళు సమర్పించుకున్న ప్రతి ఒక్క రూపాయ నిజంగా యాప్రాల్ పరిచర్య కొరకు వాళ్ళు సమర్పించుకున్నప్పుడు ఎంతో శ్రేష్టకరమైన పరిచర్య. ఈరోజు ఒక మంచి ఆ ఏరియాలో మంచి రూమ్ తీసుకోవడానికి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రభు ఆ విధానంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ బలపరిచి నిజంగా ఆ రూమ్ ఏర్పాటు చేస్తే అక్కడ ఒక మందిరము మనం చిన్నగా ఆరంభిద్దాము అనేది ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా ఇదంతా నా గొప్పతనమో ఇంకొకరి గొప్పతనమో లేదు, కానీ మనందరి ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. దేవుడే ఆయన కార్యాన్ని జరిగించుకుంటున్నాడు. ఆయన కృపలో మనల్ని అందరినీ ఒక పనిముట్టుగా, ఎక్కడి వారని చెప్పండి, మీరందరూ కూడా యాప్రాల్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేమందరూ కూడా ప్రతి ప్రార్థన మనవి దేవుడు వింటున్నాడు. నిజంగా చెప్తా ఉన్నాను, ఎంత సంతోషకరంగా అంటే నిజంగా ఆ పరిచర్యను బట్టి ఈరోజు మీరు ఇంత గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు అని ఆ ప్రాంతంలో ఉన్నవారు అనేక మందికి సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నారు. మాకంటే యోగ్యులు, మనకంటే బలమైన వారు ఈ హైదరాబాదులో లేకపోలేదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎవరిని, అందుకే కదా మొదటి కోరింది ఆ 1:30-31 ఉంటుంది కదా, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనలను ఏర్పరచుకుంటాడంట. మాలో ఏ గొప్పతనం లేదు, మేము ఏ విషయంలో పరిచారకత్వానికి యోగ్యత లేనటువంటి వారం, అయినా అంత గొప్ప పరిచర్యను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంత విలువైనదిగా భావించి ఎంతో నమ్మకంతో మేము కొనసాగిస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడే ఆ సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, దేవుడే మాకు నేర్పిస్తూ ఉన్నాడు, దేవుడే ఆ పరిచర్యలో ఆయన అధికారం వహించి ఆయన ప్రభుత్వంలో నడిపిస్తూ ఉన్నాడు అన్నది సంపూర్ణంగా నేను చెప్పగలను. నిజంగా ఈ విషయాన్ని బట్టి దేవునికి, దీని వెనక మేము ఎన్ని ఇబ్బందులు పడినా, ఎంత బిజీ ఉన్నా, ఒకరికొకరికి ఒక మాట పట్టింపులో ఒక ఇబ్బందులో ఎన్ని వచ్చినా కానీ ఇవేవి పరిచర్యను ఆటంకపరచలేదు. ఇవన్నీ ఒక సైడ్ ఉన్నప్పటికి కూడా పరిచర్యను దేవుడే జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. నిజంగా అందును బట్టి దేవునికే మహిమ. మీరందరూ ప్రార్థించారు. నిజంగా డిసెంబర్ సీజన్లో ఒక్క శనివారం కానీ ఒక ఆదివారం కానీ
ఖాళీగా లేనటువంటి పరిస్థితులు. నిజంగా చెప్తున్నాను, యాజకులు మరి దేవుని సేవకులకు ఖచ్చితంగా వాళ్ళు బిజీ ఉంటారు. కానీ ఏమాత్రము యోగ్యత లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి విశ్వాసులను దేవుడు ఈ విధంగా ఐక్యపరిచి ఈ విధంగా పరిచర్యకు ఏర్పరచుకున్నందుకై దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మరింత మా భారంతో మరింత నమ్మకంగా పరిచర్య చేయాలని మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రైజ్ ది లార్డ్ అండి. మీరు ఎవరైనా ఇంకా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి స్తోత్రము. సాక్ష్యం ఏమిటంటే, దేవుడు గతించిన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడి ప్రతి ఒక్క కేడు నుండి ఆయన తప్పించి సంరక్షించి పోషించినాడు. ముఖ్యంగా అనేక బలహీనతల మధ్యలో, ఏర్పడిన అనారోగ్యాల మధ్యలో దేవుడు తన కృపను వెదజల్లి ఆయన ఇచ్చిన స్వస్థత ఆరోగ్యం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దేవుడు అద్భుతమైన రీతిలో మనలో ఒక అవకతవకలు లేకుంటే లోటుపాట్లు ఏది ఉన్నప్పటికీ కూడా దేవుడు మరొక సంవత్సరాన్ని ఆయన అనుగ్రహించి నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశింపజేశాడు. నేను అనుకున్నది ఏమంటే, దేవుడు మరొక సంవత్సరము మనకిచ్చినాడంటే ఒకటి 2 కారణాలు. ఒకటి, మన జీవితాల్ని మనం ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకొని మనము దేవునికి అనుకూలకరంగా జీవించుటకు మన జీవితాన్ని మార్చుకోవాలని, తర్వాత మార్చబడిన ఈ జీవితం ద్వారా దేవుని కొరకు ఏదైనా మనం చేయాలా, ఆయన కొరకు మనం ప్రతిరోజు కూడా ఒక నిర్ణయంతో సేవలో ముందుకు సాగాలి, ఆయన ఉద్దేశము మన పట్ల నెరవేరాలి. కాబట్టి దేవుడు మరొక సంవత్సరాన్ని ఆయన దయపాలించాడు. ఈ రోజులో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే భయంకరమైన యాక్సిడెంట్లు మనం వింటున్నాం. ప్లేన్ క్రాషెస్ కానీ, ట్రైన్ ప్రమాదాలు కానీ, చాలా ఎంతో రోడ్ ప్రమాదాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. ఈ రోజుల్లో దేవుడు ఆయన బ్రతికించి మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందరి బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించిన రోజుల్లో జరిగిన విషయం ఏంటంటే, నూతన సంవత్సరానికి వెళ్ళడానికి ముందు ఈ పోయిన డిసెంబర్ నెలలో నేను సండూరుకి వెళ్ళాను. ఒక బళ్ళారి నుంచి ఒక 60 కిలోమీటర్ దూరం ఉంటుంది. అది మా మమ్మీ వారి నేటివ్ ప్లేస్. అక్కడ మా మామ వాళ్ళందరూ ఉన్నారు. వారు రక్షింపబడిన తర్వాత ఆ కుటుంబాల ద్వారా దేవుడు ఇంకా వేరే వేరే కుటుంబాలను రక్షించుకున్నారు. ఇట్లా ఒక 10 కుటుంబాలు ఆ విధంగా రక్షింపబడి ఒక సాహసంగా వాళ్ళు ఏర్పడి సంఘానికి వారు వెళ్తున్నారు. మా డాడీ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ ప్రతి నెల ఒక్కసారి వెళ్ళి వాళ్ళని బలపరిచి రావడము, ఎవరైనా సేవకుని తోడు తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థన జరపడము, ఈ విధంగా జరిగేది. మా డాడీ 2015లో ప్రభునందు నిద్రించిన తర్వాత ఆ సేవను దేవుడు కొనసాగించడానికి కృపనిచ్చినాడు. ఆ విధంగా ప్రతి నెల అక్కడ సేవా పరిచయం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు గతించిన ఈ యొక్క డిసెంబర్ మాసం మన యుగంధరని చెప్పిన ప్రకారం ఫుల్ బిజీ టైట్ షెడ్యూల్స్. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఎట్లా ఉండిందంటే, మరుసటి రోజు నేను వేరే ఊరికి ట్రాన్స్లేషన్ కొరకు ఆల్రెడీ వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి వెళ్ళాల్సి ఉండింది వేరే ప్రాంతానికి. ఇక్కడ సండూరుకి వెళ్ళాలంటే ఎట్లా ఉండిందంటే, ఆ రోజు సాయంత్రం ప్రార్థన అయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ బస్కి ఎట్లయినా కానీ నేను బళ్ళరికి రావాలా. మరుసటి రోజు బెంగళూరు నుంచి సేవకులు వస్తారు, వాళ్ళతో నేను వేరే ప్రాంతానికి వెళ్ళేది ఉండింది. సాధారణంగా నేను సండూరుకి వెళ్తే ఆ రోజు సాయంత్రం అక్కడ వండుకొని మరుసటి రోజు తిరిగి బళ్ళారికి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మా మామూలు కూడా అనుకున్నారు స్కిప్ చేద్దాము, అంటే
మీ ప్రేయర్ మీటింగ్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ అట్లా కంటిన్యూ చేయొచ్చు కదా, చేసామనే విధంగా అనుకున్నారు. అయితే నా హృదయంలో మాత్రము స్కిప్ చేయాలనే ఆలోచన లేదు. బలమైన ప్రేరేపణ వెళ్ళాలి, చివరి ఇయర్లో చివరి మంత్లో ఉన్నాం కదా సో అని. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ సేవా పరిచయం చేసిన తర్వాత అనిపించింది ఏమంటే విజయం అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నడిపించినాడు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నూతన సంవత్సరం కొరకు మనం ఏ విధంగా సిద్ధపడాలో ఆ ఒక విషయం గురించి దేవుని వాక్యం విన్నప్పుడు వారికి మాకు కూడా అర్థమైంది. దేవుడు ఒక నడిపింపు బట్టి ఈరోజు అందరూ ఇక్కడ చేరువచ్చున్నాము. ఆ కుటుంబస్తులు కూడా చాలా సంతోషించున్నారు. సో ఈ విధంగా దేవుడు అద్భుతంగా ఆయన నడిపించాడు. కొన్నిసార్లు మనం ఎప్పుడైతే వద్దు కాదనుకుని ఉంటామో అప్పుడే ఒక దేవుని బలమైన కార్యం కూడా జరిగి ఉంటుందండి. అది ఒకవేళ తర్వాత అనిపిస్తుంది, ఒకవేళ మేము పోకపోయి ఇంటికి ఎంత మిస్ అయిపోయే వాళ్ళము. అప్పుడు ఆ రోజుకున్న దేవునిలో మిస్ అయిపోయే వాళ్ళం కదా అని తర్వాత అనిపిస్తుంది. ఆ విధంగా దేవుడు నడిపించినప్పుడు చాలా సంతోషం అయింది. అందుకే దేవుడు నడిపించినాడు అని ఆ రోజు మీటింగ్ ముగించుకొని వెంటనే లాస్ట్ బస్సుకి అదే రోజు తిరిగి రావడానికి కూడా దేవుడు సహాయం చేసినాడు. తర్వాత మరుసటి రోజు బెంగళూరు నుంచి సేవకులు వస్తే వాళ్ళతో నేను మరొక ప్రాంతానికి సేవ పరిచయ నిమిత్తం వెళ్ళడానికి దేవుడు నడిపించినాడు. ఈ విధంగా క్రొత్త సంవత్సరం అక్కడే వాళ్ళతో వేరే ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ జరపడానికి కూడా దేవుడు సహాయం చేసినాడు. సో దేవుని కృపను బట్టి అంతా కూడా దేవుడు అద్భుతంగా నడిపించి తిరిగి బళ్ళారికి రావడానికి దేవుడు కృప చూపించినారు. దేవునికి స్తోత్రము. సో మా కొరకు సేవ పరిచయ కొరకు ముఖ్యంగా పరిమళ ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థన చేయాలి కోరుతున్నానండి. పరిమళ కూడా అప్పుడు కొంచెం అనారోగ్య పరిస్థితులు ఈ మధ్య కొంచెం ఎక్కువ బాధపడతా ఉంది. అయితే దేవుని కృపను బట్టి దేవుడు ఆయన అద్భుతంగా సంరక్షించి కాపాడుతున్నాడు. సో దేవునికి స్తోత్రం. సో మీరు కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తి పెట్టుకొని కోరుతున్నాను. దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి మహిమకరంగా దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అన్న. నిజంగా దేవునికే మహిమ. మనం యోగ్యులం కానప్పటికీ దేవుడు ఆయన నిజంగా ఎంత గొప్పగా వాడుకుంటాడనేది అసలు మనము ఆనందాన్ని చెప్పడానికి భాష అయితే రాదనేది నేను ఎప్పుడు అనుకుంటాను. దేవునికే మహిమ. ప్రార్థన చేద్దాం. మరి అన్న కొరకు, మరి అన్న కుటుంబం కొరకు, పరిమళ సిస్టర్ కొరకు, మరి ఇంకేదైనా మరి మన యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే మరి మీరు తెలియచేయచ్చండి క్లుప్తంగా. మరి మీరు సాక్ష్యం తెలియజేసినట్లయితే మనం ముగించుకుంటామండి. ఓకేనండి. ఇంకేదైనా మరి ప్రభు చేసిన కార్యము మరి గడిచిన వారం రోజుల్లో మనకి ఏదైనా ఉన్నట్లయితే మీరు తెలియచేయచ్చు. లేదు అనుకుంటే మనము ఇంతవరకు జరిగిన సాక్ష్యాలను బట్టి ప్రార్థన చేసుకుందాం ఒకరిద్దరము. తర్వాత మనము చిన్న పాట ద్వారా మనం ప్రభుని స్తుతించి మరి ముగించుకుంటాము. దయచేసి ఎవరైనా మీ సాక్ష్యం ఉన్నట్లయితే క్లుప్తంగా తెలియచేయచ్చు అండి. ఓకే. మరి మనం ఫిజికల్ గ్యాదరింగ్ గురించి మరి అనౌన్స్మెంట్ చేస్తున్నాము. మన టీం మెంబర్స్ అందరినీ కూడా కొంత మనం ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు అందరూ ఎలాంటి ఒపీనియన్స్తో ఉన్నారు అంటే రావాలని ఆశ అయితే ఉంది, కానీ కొంత ఇది బడ్జెట్ ఎక్కువ ఉందేమో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. నిజంగా కొంత ఇది ఎక్కువే అనేది కూడా చెప్పగలుగుతాను నేను. ఎందుకు అంటే ప్రతి ఒక్కరం కూడా క్రిస్మస్, జనవరి అన్నది చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే నిజంగా చెప్తా ఉన్నాను, మనం ఇది చాలా మినిమంలో వెచ్చిస్తూ ఉన్నాం. మీరు ఈజీగా మనం ఎవరైనా కానీ చెప్పండి, ప్రతి ఒక్కరం కూడా మనం బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ రోజు మనకు వచ్చేటటువంటి ఎక్స్పెన్సెస్ 3 పూట్ల మనం బయట తిని ఒక మంచి ప్రోగ్రామ్ ఏదైనా అటెండ్ అయ్యామంటే కనీసం 300 నుంచి 400 ఖర్చు అయ్యేటటువంటి సందర్భం. మరి ఆ విధంగా మనము ఒక 3 రోజులు కేటాయించినప్పుడు ఈజీగా 1500 అవుతుంది అనేది కూడా
నేను చెప్పగలుగుతాను. అయితే ఈ ఉద్దేశం ఏంటంటే